యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు సజీవంగా ఉంటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము. వాతావరణం అనుకూలించబడలేనప్పటికీ కొన్నిసార్లు దేవుడు మనం సురక్షితంగా మన ప్రయాణాల్లో, మన స్కూల్కి వెళ్తున్నప్పుడు పిల్లలు, లేకపోతే మన పనిపాట్లో ప్రతి విషయంలో దేవుడు మనం భద్రపరిచి తీసుకొస్తున్నాడు. దాన్ని బట్టి ఎంతగానో మహిమ కలుగును గాక. ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగిన కాదు, ఇది దేవుని వరమే. చూడండి, మనం రక్షించబడుతున్నామంటే విశ్వాసము కృప ద్వారా. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాం. ఈరోజు నీ ఆత్మీయ జీవితము ఎప్పుడూ కూడా ఆత్మీయంగా నడిపింపబడాలంటే విశ్వాసం చాలా అవసరం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. కృప, అసలు కృప లేకపోతే మనం బ్రతకలేమండి. అందుకే ఒక దైవ సేవకుడు అంటాడు, అయ్యా నీ కృప చేత నన్ను నడిపించు, నీ కృపచేత నన్ను బ్రతికించు అంటాడు. ఈరోజు విశ్వాసం కృపచేతే మనం రక్షించబడ్డాము తప్ప మన నీతి క్రియలను బట్టో, మనం పరిశుద్ధులమనో, మన ప్రార్థనా యోధులమనో మన పిల్లలు సురక్షితంగా స్కూల్కి వెళ్ళి రావట్లేదు. ఈరోజు చాలామంది ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా, మేము ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేస్తున్నాం మా పిల్లల గురించి, కానీ అవేమీ కాదు. ఒకటే, దేవుడి యొక్క కృప నీ పిల్లల మీద ఉంది. గుర్తుంచుకో ప్రియ దేవుని సంగమా, విశ్వాసం చేత కృప చేతే మనం రక్షించబడుతున్నాం. ఏ రోజుకి ఆ రోజు సజీవంగా ఉన్నాము అంటే ఆయన విశ్వాసం కృప. ఈరోజు ఒప్పుకుందాం, ప్రభా నీ విశ్వాసం, నీ కృపను బట్టి మాత్రమే మేము రక్షించబడుతున్నామయ్యా. అది దేవుడిని యొక్క వరమై ఉన్నదట. ఇది మీ వల్ల కలిగింది కాదు, ఏదో మనము కష్టపడితే సంపాదించుకోలేం ప్రియులారా. దేవుడు ఇచ్చిన దాన్ని అనుభవించడానికి ఇష్టపడదాం, దాన్ని బట్టి ఆనందించడానికి ఇష్టపడదాం. ఈరోజంతా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక.